హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇది చిత్రమాల. ఇది మంచి మొక్క. దీని ఆకులు చూడండి. ఈ పూలంతా మన అడవి మల్లెలాగా ఉంటుంది. దీనికి ముళ్ళు ఉంటుంది. ఇది పూ కాడోడికి ముళ్ళు ఉంటాయి, లేస్ చిన్నపాటి ముళ్ళు ఉంటాయి. ఇది ఎందుకు పనికి వస్తుందంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, దురదలు వంటి వాటికి ఇది బాగా మంచి మెడిసిన్. మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇది. ఈ చెట్టు చూడండి. మంచి మంచి మొక్క ఇది. ఆడ కళ్ళల్లో పెరుగుతుంది. ఆడ అడవి మార్గాన్ని ఎక్కడ వెళ్తుంటే కనపడుతుంది. దీనికి చిత్రమాల అంటారు. మీ పక్క ఏమేమంటారు చూడండి. మంచి మొక్క ఇది. పాత నొప్పులు కూడా ఇది హరించేస్తుంది. ఇండ్లకు దిష్టి దోషాలు ఉంటే కూడా దీన్ని తీసి ఇట్లా చుట్టారు. ఈ మొక్కను కత్తిరించుకొని పోయి చుట్టి వేసేస్తారు. బొగ్గులో వేసి మంట పెట్టి ఆ మంటలో ఈ కాండలను వేస్తారు. దిష్టి దోషాలు కూడా పోతాయి. మంచి ఆయుర్వేదిక్ మూలిక ఇది. చిత్రమాల అంటే దీని అందుకే చిత్రమాల అన్నారు. రకరకాలైన నొప్పులకు, రకరకాలైన జబ్బులకు పనికి వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను. దీని ఆకులంతా దళసరిగా, కాండ కూడా ఘనంగా ఉంటుంది కొద్దిగా. ఈ పూలన్నీ ఇట్లా వచ్చి ఇలా ఉంటుంది. ఈ కాయలన్నీ ఇట్లా వస్తుంది. మంచి వాటికంతా పనికి వస్తుంది ఇది. ఎన్నో రకాలకు మంచి వైద్యం ఇది. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళు వాపులకు దీని తైలం తీసుకోవాలి. టెంకాయ సమూరలు ఈ ఆకులన్నీ కోసుకొని బాగా దంచి టెంకాయ సమూరలు వేసి సన్నని మంట మీద కాగబెడితే ఇది పచ్చగా దిగుతుంది. ఈ ఆకులన్నీ, కాయలు మొత్తం వేరు వేయకూడదు. ఆకు, పూలు, కాండ తుంచుకొని వేస్తే కొద్దిగా కాన్సినామంటుకొని మంచి తైలం వస్తుంది. ఆ తైలాన్ని ఎత్తి ఇట్లా పూసుకుంటూ ఉంటే అదే ఆర్తో తైలం అంటారు. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని కంపల్సరీగా నొక్కండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు మహబూబ్ బాషా, యాదమరి, చిత్తూరు జిల్లా.